హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో నిన్న నా వీడియోలో మీకు ప్రయాగరాజకి ప్రారంభం అయ్యాము అని చెప్పాను కదా. సో ఇది మా రెండో రోజు ప్రయాణం అండి. ఫైనల్గా ప్రయాగరాజకు చేరుకోవడానికి మాకు సాయంత్రం 6 గంటలైంది. 6 నుంచి 7 వరకు పట్టింది. అయితే మా ముందు ఒక ఆర్మీ కారు ఉండేసరికి మమ్మల్ని లోపలికి అలౌ చేశారనమాట. సో అరైల్ ఘాట్ వరకు కూడా మా కారు వెళ్ళిపోయింది. జస్ట్ నదికి ఒక 10 అడుగుల దూరంలోనే కారుని ఆపుకొని అక్కడ నదిలో స్నానాలు చేసుకున్నాము. మాతో పాటు మేము చిన్ని కన్నయ్య శ్రీకృష్ణుని విగ్రహానికి కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. ముందుగా కృష్ణుడికి అభిషేకం చేసుకొని కృష్ణుడిని ప్రయాగలో స్నానం చేయించి అభిషేకం చేయించి అతనికి పూజ చేసుకున్న తర్వాత సమర్పించిన తర్వాత మేము ఏదైనా తినాలి అని నిర్ణయించుకున్నాం అనమాట. అందుకని మా అమ్మాయి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. సో ఎంతో హ్యాపీ అనిపించింది అన్నమాట ప్రయాగరాజను చూడడంతో. అలా విద్యుత్ కాంతుల వెలుగులలో అసలు నిజంగా జన్మ తరించినట్లుగా అనిపించింది అనమాట. మాకు నీళ్లు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే మాకు మొత్తం వచ్చేసి ఖర్చు అంతా 21,000 ఏమో పెట్రోల్కి అయింది. అలాగే 5,000 ఓన్లీ టోల్స్కి అయింది అనమాట. సో మినిమం 30,000లోనే మేము 3 జ్యోతిర్లింగాలని, రామక్షేత్రాన్ని అంటే చిత్రకూటు, తర్వాత ఒక దత్తక్షేత్రం సేగాం అనేటువంటి క్షేత్రాన్ని, ఇవన్నీ కూడా మేము చూడగలిగాము. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని జ్యోతిర్లింగం, అలానే పరళి వైద్యనాథం, ఈ 3 కూడా చూసుకొని రాగలిగాము. సో ఇంత షార్ట్ టైంలో ఇంత లో బడ్జెట్తో మేము ఓన్ కార్ ఉండడం వల్ల అలా చేసుకోగలిగామన్నమాట. సో ఈ ప్లానింగ్ ఎలా చేసాము, ఎలా వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మా వదిన వాళ్ళు కూడా ప్రయాగకు వచ్చేసారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఏ హోటల్లో అయితే విజిట్ చేసి నేను నా వీడియోస్లో పెట్టాను కదా ఆ హోటల్ గురించి, సో అదే దాంట్లో వాళ్ళు కూడా దిగారు. చాలా మంచిగా అనిపించింది అని చెప్పారు ఫ్రెండ్స్. సో మేము ఎలా అయితే వంటలు చేసుకున్నామో వాళ్ళు కూడా అలానే వంటలు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారనమాట. సో మెయిన్ అయితే ఈ పెట్రోల్ బంక్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ కూడా చాలా కోఆపరేషన్ చేశారనమాట. ఇక మా అమ్మాయి అయితే మంచిగా ప్రయాగలో ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత చక్కగా కొన్ని టిక్ టాక్లు, రీల్స్, దేవుడి పాటలు పాడుకున్నారు. ఇక ఉదయం వచ్చేసరికి అయితే ఫుల్ పబ్లిక్ ఉంది ఫ్రెండ్స్. అసలు నైట్ ఎక్కడా కనిపించని వాళ్ళందరూ మార్నింగ్ స్నానాలకు వచ్చేసారు. సో ఈ విధంగా మార్నింగ్ కూడా మేము కృష్ణయ్య పూజను చేసుకొని ఆయనకి నైవేద్యాన్ని సమర్పించి అక్కడి నుంచి జపం చేసుకొని మళ్ళీ తిరిగి మా ప్రయాణాన్ని ప్రారంభించామన్నమాట. సో ఏదేమైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ తిరకధారణ చేసుకుంటే అసలు ఆ ఫీలింగ్ ఒక చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎందుకో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలా బొట్టు పెట్టుకోవడం అనేది నేను నాతో పాటు మా అమ్మాయి కూడా పెట్టేసుకున్నాము, తిలకధారణ చేసుకున్నాము. అసలు చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇంత పుణ్యం చేసుకున్నాం కదా ఈ మన ఇందిట్లో స్నానం చేయడానికి, భగవంతుడు మనకి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చాడు కదా అనిపించింది అనమాట. సో మా కన్నయ్యకి కూడా రకరకాల బట్టల్ని తీసుకొని వచ్చారు మా పిల్లలు. సో అవన్నీ రోజుకొక డ్రెస్ వేసుకుంటూ ఆయన్ని కూడా ఇట్లా తయారు చేసుకున్నాము. మరో ముఖ్య విషయం ఫ్రెండ్స్, అసలు ప్రయాగరాజుకి వెళ్ళటానికి అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పోలీసు వాళ్ళ సహాయంకి అయితే అసలు మనం చెప్పలేము. ఎక్కడ మనకి రూట్ మిస్ అయినా ఏ డౌట్ వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా అసలు ఎంత బాగా ఆన్సర్ చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మా అన్నయ్య వదిన కూడా ఇలా ప్రయాగలో చక్కగా వాళ్ళ అభిషేకం అవి చేసుకున్నారు, చక్కగా స్నానాలు అవి చేసుకున్నారనమాట. వాళ్ళకి విఐపి పాస్ ఉండడం వల్ల ఇంకా దగ్గరకు కూడా వెళ్ళగలిగారు వాళ్ళు. సో వెళ్ళి చేసుకున్నారనమాట స్నానాలు అవి. ఈవెన్ టీ షాప్స్లో టీ పెట్టే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ చాలా మందికి. ఏంటంటే మనం యాత్రకి ఎంతో దూరం నుంచి వస్తున్నాము అనే ఒక రెస్పెక్ట్ అనేది అసలు యూపీ కానీ, ఎంపీ కానీ, మధ్యప్రదేశ్లో ఉన్న పీపులే అనుకోండి, మహారాష్ట్ర పీపుల్ అనుకోండి, లేదంటే వీళ్ళు అనుకోండి, ఎవరికైనా చాలా భక్తి అన్నమాట. ప్లానింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇట్లా నదీ జలాలని భక్తితో పాటలు పాడుకుంటూ మేము దేవాలయానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వీటిని ఏంటంటే శివరాత్రి రోజు మా దేవాలయంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ చల్లాలి అనేది మాకు పంతులు గారి కోరిక. సో ఈ విధంగా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో 30Kతో ఎలా చూడొచ్చు, ఎన్ని జ్యోతిర్లింగాలు చూడొచ్చు అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో బాయ్ ఫ్రెండ్స్.